ఈ దేశం వెళ్ళిపోండి, నేను అనుమతి ఇస్తాను. నేను లేదు భారతదేశంలోనే ఉండాలి అనుకుంటే అలా ఉండండి, మీ ఇష్టమే. మీకు ఏది ఇష్టమైతే అలా చేయండి. మై లవ్ విల్ ఆల్వేస్ బీ విత్ యూ బట్ ఐ విల్ నాట్ సీ యువర్ ఫేసెస్ అగైన్. నా ప్రేమ సదా మీ కూడా ఉంటుంది, కానీ నా మొహం మాత్రం మళ్ళీ మీరు ఎప్పటికీ చూడలేరు. మీరు ఆలోచించుకో. బోత్ విమెన్ చోజ్ టు రిమైన్ ఇన్ ఇండియా. లేరు బాబా ఏమైతే అవని వచ్చేసాం మేము, ఇంక ఇంతే, ఇక్కడే ఉండిపోతాం, భారతదేశంలోనే ఉండిపోతాం, ఇక్కడే ఉంటామని చెప్పేశారు. అండ్ బాబా అకార్డింగ్లీ అరేంజ్డ్ ఫర్ దెమ్ టు లివ్ విత్ మెహర్జీ అండ్ హిజ్ వైఫ్ హోమీ ఇన్ బాంబే. వాళ్ళిద్దరూ భారతదేశంలో ఉండడానికి ఒప్పుకున్నారు కాబట్టి బాబా ఏమన్నారు, ఓకే మీరు బొంబాయిలో మెహర్జీ కర్కారియా అతని భార్య వీళ్ళిద్దరితో కలిసి ఆ కుటుంబంలో మీ ఇద్దరు సర్దుకుని ఉండండి. ఎన్నాళ్ళు? శాశ్వతంగా. ఎంత కష్టమైన వ్యవహారం చూడండి. మనం ఒక భారతీయుని ఇంట్లో పెట్టుకుని ఉండడమే కష్టం, అందులో ఒక తెల్లవాడిని పెట్టుకుంటే 10 మంది భారతీయుల్ని చూడడం సులువు. అది ఆ అనుభవంతో చెప్తున్నాం. ఇప్పుడు హైదరాబాద్లో చూసేవాళ్ళం కదా, ఒక తెల్లవాడిని చూసే బదులు 10 మంది భారతీయులను సులభంగా చూడొచ్చు. సో వాళ్ళ ఇంట్లో ఉండిపోమన్నారు వీళ్ళిద్దరినీ కూడా. హీ ఇన్స్ట్రక్టెడ్ దెమ్ టు లుక్ ఫర్ వర్క్ దేర్. మీ ఇద్దరు కూర్చుని తిన్నాం కాదు, అక్కడ ఏదో ఒక వ్యాపకం, ఏదో ఉద్యోగం వెతుక్కోండి. ఏదో బొంబాయిలో దొరకపోదు, అది మీరు వాడికి ఆ యజమానికి మీరు కొంచెం ఇవ్వాలి, నెలకు ఉంటున్నందుకు వాడికి ఖర్చులు. కంటిన్యూయింగ్ విత్ విమెన్, బాబా ఆస్క్డ్ హిస్ 2 వెరీ ఎర్లీ డిసైపుల్స్ సునమసి అండ్ హర్ డాటర్ ఖుర్షద్ వేర్ దే వుడ్ లైక్ టు స్టే. బాగా మొట్టమొదటి నుంచి ఉన్నటువంటి శిష్యులు ఎవరు? సునామసి అంటే తొలి ఆడవాళ్లలో ఆవిడే ఫస్ట్. ఆవిడ కూతురు ఖుర్షద్, వీళ్ళిద్దరినీ పిలిచారు. మరి మీరు ఎక్కడ ఉందాం అనుకుంటున్నారు, మీ ఆప్షన్ ఏంటి అని అడిగారు. వెన్ ద లెఫ్ట్ ది డెసిషన్ ఇన్ హీజ్ హ్యాండ్స్. నీ ఇష్టం బాబా, నువ్వు ఎక్కడ ఉండమంటే అక్కడే. బాబా అరేంజ్డ్ ఫర్ బోత్ ఆఫ్ దెమ్ టు ఆల్సో స్టే అట్ మెహర్జీ అండ్ హోమీస్ ప్లేస్ అండ్ టు బీ ఆఫ్ హెల్ప్ ఇన్ దేర్ హోమ్. మీరు కూడా మెహర్జీ ఇంట్లోనే ఉండండి, ఉండి ఈ తెల్లాళ్ళిద్దరూ అక్కడ ఉంటారుగా కాబట్టి వాళ్ళకి సాయం చేస్తూ ఉండండి. దిస్ వాజ్ ఎ ప్రొపిషియస్ కన్సిడరేషన్ బికాస్ సునమసి వాజ్ సఫరింగ్ ఫ్రమ్ క్యాటరాక్ట్స్ ఇన్ బోత్ ఐస్ అండ్ వుడ్ ఈవెన్చువల్లీ రిక్వైర్డ్ సర్జరీ ఫ్రమ్ ఎ స్పెషలిస్ట్ ఇన్ బాంబే. ఆ సునామసికి అప్పటికే క్యాటరాక్ట్ చిత్వారం వచ్చేసింది, ఆవిడకి ఆపరేషన్ కావాలి అని చేత నువ్వు బొంబాయిలో ఉంటే మంచిది, వాడు మెహర్జీ ఉన్నాడు, వాడు పాపం అన్నీ చూసుకుంటాడు, నీ కష్టం సుఖం అని అందుకని అలా ఏర్పాటు చేశారు బాబా. డ్యూరింగ్ ద ఫస్ట్ డే ఆఫ్ హిజ్ మీటింగ్స్ విమెన్ బాబా హెడ్ సెడ్. మొదటి రోజున నవజీవనం గురించి డిక్లేర్ చేసినప్పుడు ఆ క్షణంలోనే బాబా ఇలా చెప్పారు ఆడవాళ్లతో, నన్ షుడ్ సజెస్ట్ టు మీ ఎనీథింగ్, నన్ షుడ్ ఆస్క్ మీ ఎనీథింగ్. ఎవడు నాకు సలహాలు ఇవ్వకూడదు, మీరు సలహాలు ఇవ్వకూడదు, అలాగే నా నుంచి ఏది అడగకూడదు మీరు. మై డెసిషన్ ఈజ్ ఫైనల్, నేను ఏది చెబితే అదే శిలాశాసనం. అండ్ నో వన్ ఈజ్ టు స్టే హియర్ ఎనీ లాంగర్. నేను వెళ్ళిపోమంటే వెళ్ళిపోవడమే, మూట ముళ్ళు సర్దుకొని. ఇవో 4 రోజుల తర్వాత వెళ్తాను, అబ్బి ఇప్పుడు కుదరదు బాబా, ఎక్కడికి వెళ్ళిపోను నేను, ఇలాంటివి ఏమీ ఉండకూడదు, వెళ్ళిపోమంటే వెళ్ళిపోవడమే. మన్సారి, వన్ ఆఫ్ ది విమెన్ హూ లివ్డ్ ఇన్ మెహరాబాద్ హిల్, హ్యాడ్ థాట్ డీప్లీ అబౌట్ బాబాస్ డెసిషన్ ఫర్ సెవరల్ డేస్. పాపం మన్సారి మెహరాబాద్ కొండ మీద ఉండేది కదా, చాలా రోజుల పాటు ఆలోచించింది, ఏంటి బాబా ఇలాగ వెళ్ళిపోతానంటున్నాడు ఈయన, అర్ధంతరంగా చాలా ఆవేదన చెందింది పాపం ఆవిడ. ఇన్ ద మీటింగ్ ఆన్ ద 3rd day వెన్ బాబా ఆస్క్డ్ హర్ వాట్ వాజ్ ఆన్ హర్ మైండ్, షీ రిప్లైడ్, ఇఫ్ యూ పర్మిట్ మీ ఐ విల్ టెల్ యూ. 3వ రోజున బాబాని పిలిచి అడిగారు, ఏంటి నీ సంగతి ఏమిటి, నువ్వేమిటనుకుంటున్నావు, నీ ఇష్టం ఏంటి అన్నారు. బాబా మరి మీ అనుమతి ఉంటే నా ఇష్టం ఏంటో చెప్తాం అనుకుంటున్నాను. బాబా అగ్రీ అండ్ షీ రిప్లైడ్, చెప్పు నేను అనుమతి ఇస్తున్నాను అన్నాడు. అప్పుడు ఇలా చెప్పాను, బాబా ఇఫ్ మై ప్రామిస్ ఈజ్ కెప్ట్ అండ్ యు అలౌ మీ కెన్ ఐ స్టే ఇన్ మెహరాబాద్. నేను మెహరాబాద్లో ఉండిపోవచ్చా అని ఎవడు అడిగింది. యూ కెన్ గో ఎనీవేర్, ఐ విల్ స్టే ఇన్ మెహరాబాద్. నీ ఇష్టం, నువ్వు ఎక్కడికి వెళ్తావు వెళ్ళు, కానీ నన్ను మాత్రం మెహరాబాద్లో ఉండని. దిస్ ప్లీజ్డ్ బాబా వెరీ మచ్. బాబా చాలా ఆనందపడిపోయారు ఆవిడ అలా. ఎందుకంటే ఒక స్త్రీ, ఎవడు లేడు, మగవాళ్ళు లేరు, మొత్తం అంతా వెళ్ళిపోతున్నారు, ఎవరికి అక్కడికి వెళ్ళిపోతున్నారు. బాబా కూడా కొంతమంది, వాళ్ళ ఇళ్ళకి కొంతమంది. ఆ కొండ మీద మనం చెప్పుకుంటూ ఉంటాం చూడండి, ఒంటి పిల్లి రాకాశ అంటాం.
అలాగూ ఆ ఒక్కరితి అలాగ ఉండిపోవడానికి ఆవిడ నిర్ణయం తీసుకోవడంతో బాబా చాలా పరవశించిపోయాడు. ఆయన చాలా సంతోషించారు. అండ్ వెన్ హీ ఎంబ్రేస్డ్ హర్ దెర్ వాజ్ ఎ నోయింగ్ లుక్ ఇన్ హిజ్ ఐస్. ఆవిడ్ని ఆలింగనం కూడా చేసుకున్నప్పుడు నాకు తెలుసు నువ్వు దీనికి సిద్ధపడి ఉంటావు అని. అంటే నాకెవరో ఒకరు కావాలి కదా మెహరాబాద్ని చూడడానికి, నా సమాధి ఉంది కదా ఇక్కడ, ఎవరు చూస్తారు దాన్ని, నీలాంటి వాడే కదా దాన్ని చూడగలగాలి కదా అని బాబా కళ్ళల్లో ఆ చూపు కనిపించింది. విచ్ ప్రాంప్టెడ్ మన్సారి టు రిమెంబర్ ఎన్ ఇన్సిడెంట్ 3 years earlier వెన్ షీ హడ్ బెక్డ్ బాబా టు లీవ్ మెహరాజాద్ అండ్ మూవ్ టు మెహరాబాద్ అగైన్. వెంటనే మన్సారికి 3 ఏళ్ల క్రితం జరిగిన ఒక సంఘటన ఆవిడ మనసులో మెదిలింది. ఆవిడ బాబాని అడిగింది, బాబా మెహరాజాద్లో ఉండిపోతున్నావు, నేనేమో మెహరాబాద్లో అలాగ ఉండిపోతున్నాను నీ ఆజ్ఞ ప్రకారం, నువ్వు మెహరాజాద్ వద్దయ్యా ఇక్కడికి వచ్చి ఇక్కడే బాగుంటుంది అని బాబాని అడిగింది ప్రాధేయపడుతూ. అట్ ద టైమ్ బాబా హ్యాడ్ రిప్లైడ్, ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ ఇఫ్ యు సే బాబా యూ గో ఎనీవేర్ యూ లైక్ ఐ విల్ స్టే ఇన్ మెహరాబాద్ ఐ విల్ బి ప్లీజ్డ్. అప్పుడు బాబా అన్నారు, నువ్వు ఇలా అంటే నాకు నచ్చలేదు బాబా, నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, నేను మాత్రం మెహరాబాద్లోనే ఉంటాను అని చెప్పుంటే నేను ఎంతో సంతోషించేవాడిని అన్నారు బాబా. మన్సారి వాజ్ గ్రేట్లీ కన్సోల్డ్ బై దిస్ మెమరీ. ఇప్పుడు ఆవిడ అనుకోకుండా అదే మాట బాబాతో అంది. అది జ్ఞాపకం రాగానే ఆహా బాబా అన్నమాట నేను అన్నాను కదా అంటే ఆవిడ బాబా చెప్పింది జ్ఞాపకం ఉండి అనలేదు ఆ మాట, అనేసిన తర్వాత జ్ఞాపకం తెచ్చు బాబా తప్పకుండా సంతోషిస్తారు. ఫైనల్లీ along with Mansari, Kaikobad, as well as his wife and 3 daughters were allowed to remain on Mehrabad Hill during the new life. ఈ నవజీవనములు వీళ్ళందరూ కూడా మన్సారి కైకోబాద్ కుటుంబం అంతా కూడా అక్కడ ఉండిపోవడానికి నిర్ణయం జరిగింది. జాంగ్లీ మాస్టర్, a long-time disciple, was appointed to look after them and do their marketing since he lived down the hill in his family quarters near Arangam విలేజ్. ఎవరండి జాంగ్లీ మాస్టర్? రమేష్ జంగ్లీ అని ఇప్పుడు ఉన్నారా, ఎర్రగా పొడుగ్గా ఉంటాడు కుర్రాళ్ళలాగా, రమేష్ జంగ్లీ ట్రస్టీ వాళ్ళ నాన్నగారు జాంగ్లీ మాస్టర్. బాబా ఒకసారి మరాఠీ పత్రికలో మెహరాబాద్ ఆశ్రమానికి ప్రతిరోజు కూరలు కొని తేవడానికి ఒక మనిషి కావాలి అని ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. అతను చాలా కడు బీదవాడు, చాలా కష్టపడుతూ ఉండేవాడు జీవనోపాధి కోసం. ఇది చూసి బాబా దగ్గరకు వచ్చి అడిగాడు, అయ్యా నేను బజార్లో సామాన్లు అవి కొండవది బాగా పరిచయం ఉంది, నాకు ఉద్యోగం ఇస్తే నేను ఏదో నా పిల్లలతో నేను బతుకుతాను అన్నాడు. అలాగే అన్నారు. అప్పటి నుంచి అతను బాబా మండలిలో, ఇప్పుడు పురుష మండలిలో అతని సమాధి కూడా ఉంటుంది చూడండి, ఉండిపోయాడు అతను కుటుంబంతో సహా. అతను హైదరాబాద్ జూబ్లీ హిల్స్ కూడా ఒకసారి తీసుకొచ్చారు. November 14th ఫంక్షన్కి జాంగ్లీ మాస్టర్ ఆయనే ముఖ్య అతిథిగా వచ్చాడు, నేనున్నాను కూడా అప్పుడు. వాళ్ళ అబ్బాయి రమేష్ జాంగ్లీ ఇప్పుడు ట్రస్టీ ఆయన. మెహర్ దర్బారు ఆయనదే సొంతం అనమాట. సో ఆ జాంగ్లీ మాస్టర్ని కొండ కింద ఫ్యామిలీ క్వార్టర్స్ అని ఉంది, ఆ ఫ్యామిలీ క్వార్టర్స్లో కుటుంబంతో పాటు ఉంటున్నాడు. అతనికి వీళ్ళు జాగ్రత్త చూసుకోరా, నువ్వు రోజు బజార్కి వెళ్తావు కదా, నువ్వు వీళ్ళకి ఏమేం కావాలో తెచ్చిపెడుతూ ఉండి వీళ్ళ బాగోగులన్నీ నువ్వే చూసుకోవాలి అని బాబా అప్పగించారు. Walu and Baidul's wife and 2 daughters were then instructed by Baba to stay in Pune at Bindra House, a home of Irish family. సో ఈ వాలు పవార్ చెట్లు నాటినవిడ మేరాబాదు కొండ మీదకి దారి పొడుక్కి బాబా ఎర్రగా కందిపోతున్నారా ఎండలో అని ఆవిడ ఆలోచన చేసి చెట్లు తెచ్చి రావి చెట్లు మర్రి చెట్లు నాటి ఆ బిందులతో ఆ కింద బావి నుంచి నీళ్లు మోసి వాటిని బతికించి ఆ నీడని ఆవిడ సృష్టించింది. బాబా అనేవారు అది ప్రేమ ప్రవృత్తి, అది ప్రేమ అంటే అనేవారు. ప్రభువుకి ఏది అవసరమో ఆయన అడిగితే చేయడం ప్రేమ కాదు, నీవు ఊహించి అది ముందుగానే అది చేస్తే అది ప్రేమ లక్షణం అనేవారు. ఆవిడని అలాగే బైదులు కుటుంబాన్ని వీళ్ళిద్దరిని ఎరిచ్ తల్లిదండ్రులు ఉన్నటువంటి ఇల్లు బింద్రా హౌస్ పూనాలో, పంచగని వెళ్ళి పంచగని వస్తూ బింద్రా హౌస్లో ఆగారని మనం చదువుకున్నాం. ఆ పప్ప జస్సాబాల అతని భార్య ఆ పిల్లలు అంతా ఉండేవారు ఆ ఇంట్లో. సో అక్కడ ఉండండి అని పంపించారు బాబా. 2 of the other women mandali, Naja and Katie, were asked to stay with Nariman and Arnaba Dada Chanji in Bombay. ఎవరున్నారు? నాన్న వాళ్ళకి కదా అప్పచెప్పగలడు ఆయన.
మీ ఇంట్లో 10 మంది ఉంచుకుంటా ఉండి వీళ్ళు ఎల్లవే బుద్ధి ఉందా లేదా అంటాడు ఎవడైనా. అయితే నా వాళ్ళు అని బాబా ఎవరినైతే అనుకుంటాడో వాళ్ళ ఇంట్లో పెట్టేవాడు. ఈ 10 మంది మీ ఇంట్లో ఉంటే అలాగే బాబా. అది ఎంత కష్టమైనటువంటి పరిస్థితి ఒక్కసారి ఊహిస్తే. ఎన్నాళ్ళు శాశ్వతంగా ఓ 10 మంది మనకేం సంబంధం లేని వాళ్ళు ఎవరో తెలియదు మన ఇంట్లో పెట్టుకుని అలా పోషించాలి వాళ్ళు. అది ఆయన ఆర్డర్. అంటే మన ఊహ కూడా అందనటువంటి వ్యవహారం పుస్తకంలో చదివేస్తున్నాం కాబట్టి నవ్వుకుంటున్నాం ఇవాళ మనం. కానీ అది ఎంత భయంకరమైన పరిస్థితి అది. అందులో ఇంగ్లీష్ వాళ్ళు, తెల్లవాళ్ళు కొంతమంది. సో మెహర్జీ కర్కారియా ఇంట్లో కొంతమంది, బింద్రా హౌస్లో కొంతమంది, ఇదిగో అర్నవాజ్ నారిమన్ దాదా చాందీ ఇంట్లో కొంతమంది. నజా బాబాస్ కజిన్ వాజ్ టూ ఇల్ ఎట్ ద టైమ్ టు జాయిన్ ద న్యూ లైఫ్. పాపం బాబా పిన్ని కూతురైనటువంటి నజా చాలా అనారోగ్యం. ఆవిడ పాపం ఆరోగ్యం ఎప్పుడు బాగుండేది కాదు. అంచేత నవజీవనంలో నువ్వు రాలేవు, నీ ఆరోగ్యంతో వద్దమ్మా అని బాబా వదిలేశారు వెనక్కి. ఆవిడ కూడా అర్నవాజ్ ఇంట్లో పెట్టుకోమన్నారు. వైల్ డిస్కసింగ్ ది సబ్జెక్ట్ ఆఫ్ ఎ జాబ్ ఫర్ కేటీ. ఈ కేటీ అని ఆవిడ కూడా బొంబాయిలో ఉండమన్నారు. మరి ఆవిడ ఏం ఉద్యోగం చేయాలి ఆలోచించారు బాబా. వీళ్ళంతా చదువుకున్న వాళ్ళు, ఇంగ్లీష్ కాన్వెంట్లో బాగా సంపన్నులు వీళ్ళు, బాగా సంపన్నులండి వీళ్ళందరూ కూడా. చాలామంది ఈ పార్సీలందరూ కూడా పెద్ద పెద్ద స్కూల్స్ చదువుకున్న వాళ్ళు. ఈవిడ ఏం ఉద్యోగం చేస్తే బాగుంటుంది బాబాయే నిర్ణయం చేయాలి కదా, ఆలోచిస్తున్నారు. బాబా ప్రెస్డ్ హిస్ థంబ్ టు హిజ్ నోస్ విచ్ షీ ఇంటర్ప్రెటెడ్ టు మీన్ దట్ షీ వుడ్ బి వర్కింగ్ విత్ చైనీస్ పీపుల్. వెంటనే కేటీ, ఎందుకంటే వాళ్ళు తెలుసు కదా ఇలా అంటే బాబా తప్పడు ముక్కు అంటే చైనా వాళ్ళు. ఓహో చైనా వాళ్ళతో నన్ను పని చేయమని బాబా అంటున్నారు అని ఆ కేటీ వీళ్ళందరికీ తెలుసు కదా కొంచెం బాబా సౌజ్ఞలు. ఆవిడ చెప్పింది. షీ వాజ్ హారిఫైడ్ యాజ్ ద చైనీస్ అట్ దిస్ టైమ్ వర్ ది ఎనిమీస్ ఆఫ్ ఇండియా. అప్పటికే చైనాకి భారతదేశానికి శత్రుత్వం ఉంది. అమ్మో చైనా వాళ్ళతో నేను ఎక్కడ చేయగలను, భారతదేశం అంటేనే వాళ్ళకి పడదు కదా అని భయపడింది ఆవిడ. మోర్ ఓవర్ సిన్స్ షీ హ్యాడ్ బీన్ వన్ ఆఫ్ ది కుక్స్ ఇన్ ది ఆశ్రమ్, షీ థాట్ దట్ బాబా మైట్ బీ హెర్ టు వర్క్ ఇన్ వన్ ఆఫ్ ది మెనీ చైనీస్ రెస్టారెంట్స్ ఇన్ బాంబే. ద లాస్ట్ థింగ్ షీ వాంటెడ్ టు డూ. ఆవిడ వంటల్లో చాలా ఎక్స్పర్ట్ తెలుసమ్మా. బాబాకి అనేకమైన వంటకాలు చేసి పెట్టేది కేటీ. ఆవిడ పుస్తకం కూడా రాసింది, బాబాకి ఇష్టమైన వంటకాలు. బ్రహ్మాండమైన బుక్ అది. మొత్తం ప్రపంచంలో ఉన్న బాబా ప్రేమికులందరూ కూడా చాలా ఇష్టపడి కొనుక్కుంటూ ఉంటారు. అవి మేర దర్బార్లో కూడా ఉంది. బాబాకి ఇష్టమైన వంటకాలు ఎలా వండేది ఈవిడి అవన్నీ అందులో. ఆవిడ అనుకుంది, ఓహో నేను వంటలో ఎక్స్పర్ట్ని అంటే బాబా నన్ను చైనీస్ రెస్టారెంట్లు ఉన్నాయి కదా బొంబాయిలో, అక్కడ ఎక్కడో పని చేయమంటాడనమాట. అమ్మ బాబోయ్ నేను నా వల్ల కాదు అని అడిలిపోయింది ఆవిడకి. బాబా దెన్ మేడ్ ఏ టైపింగ్ గెస్చర్ ఇండికేటింగ్ దట్ షీ షుడ్ గెట్ ఎ పొజిషన్ యాజ్ ఎ సెక్రటరీ. బాబా ఇలా 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 అన్నారు. అంటే టైపింగ్ ఉద్యోగం చేయాలి నువ్వు అంటే ఒక సెక్రటరీ లాగా అని సూచించారు బాబా. Although Katie had never done office work, months later, through a coincidental friendship, she obtained an excellent job as secretary to the Japanese consulate. ఇప్పుడు పొరపాటు అర్థం చేసుకుంది, చైనా వాడు కాదు జపాను అది బాబా చెప్పిన. తర్వాత ఒక ఫ్రెండ్ ద్వారా రాయబార కార్యాలయం, జపాను రాయబార కార్యాలయంలో టైపిస్ట్గా ఉద్యోగం సంపాదించింది ఆవిడ. It was then that she understood Baba's gesture of pressing his thumb to his nose. అయ్యో నేను పొరపాటుగా అర్థం చేసుకున్నాను బాబా మాటని. ఇది చైనా వాడు కాదు జపాన్ వాడు కూడా మరి అలాగే ఉంటుంది కదా ముక్కు, నాకు తట్టలేదు అని ఆవిడ అనుకో. బాబా మేడ్ డీటెయిల్ అరేంజ్మెంట్స్ ఫర్ ఈచ్ ఆఫ్ ది విమెన్ నాట్ గోయింగ్ విత్ హిమ్ అండ్ గేవ్ దెమ్ స్పెషల్ ఆర్డర్స్ టు ఫాలో ఇన్ జాబ్స్. తన కూడా ఎవరెవరైతే రావటం లేదో అలాంటి స్త్రీల కోసము చాలా ఖచ్చితమైన ఏర్పాట్లు చేశారు బాబా. వాళ్ళు ఎలా ఉండాలి, వాళ్ళకి నెలకి ఎంత అవుద్ది, మరి డబ్బు ఎలాగో, ఇవన్నీ. అలాగే తన ఆజ్ఞలు వాళ్ళకి వ్యక్తిగతంగా ఒక్కొక్కడికి ఒక్కొక్క రకమైన ఆజ్ఞలు ఇచ్చారు. అవి మనకెవరికి తెలియవు. అవి ఉదాహరణకి బెంగళూరులో ఫ్రీని అని ఉంది ఆవిడ. ఇప్పుడు గులువు పత్రిక నడిపేది వాళ్ళ అబ్బాయి అన్న. 95 96 ఉంటాయండి ఆవిడ. ఇప్పటికీ ఆ గులువు పత్రిక ఎడిట్ చేస్తూ ఉంటుంది ఆవిడ. ఆవిడని ఇలాగ మామూలుగా మనం మాట్లాడుకున్నప్పుడు వాళ్ళ ఇంటికి భోజనం ఇంకొకసారి వెళ్ళినప్పుడు మాటలో, అమ్మ బాబాతో నీకు వ్యక్తిగతంగా ఏమైనా డైరెక్ట్ డైలాగ్ ఏమైనా జరిగిందా చెప్పగలిగితే
చెప్పండి. జరిగిందంత. చెయ్యమన్నారట బాబా, నాకు చేతిలో ఒట్టేయమన్నారట. ఐ విల్ ఆల్వేస్ బి ట్రూత్ఫుల్ అని ఒట్టేయమన్నారట. అంటే నేను ఎప్పుడు నిజమే చెబుతాను, అబద్ధం ఆడను. మరి అలా ఉండగలిగారా అని అడిగారు. ఈ క్షణం వరకు ఉన్నానని చెప్పారు. అతి భయంకరమైన అనుభవం అది. ఎంతో నష్టపోయాను నా జీవితంలో. నా వాళ్ళందరూ శత్రువుల్లాగే చూశారు నన్ను. ఎందుకంటే నిజం మాట్లాడడం అంటే అంత సులభమైన విషయం కాదు. నా అనుభవంలో నేను చెప్తున్నానని చెప్పింది. ఎంతోమందిని నీవు నొప్పించాల్సి వస్తుంది, శత్రువు అయిపోతావు నువ్వు. అది ఆ సందర్భం వస్తే కానీ నీకు తెలియదు. అంటే అలాంటి మాటలు అందరి దగ్గర తీసుకున్నారు బాబా. ఈ విమెన్ మండలి అందరికీ కూడా కొన్ని ఎవరికి వాడికే వ్యక్తిగతం అవన్నీ కూడా తన ఆజ్ఞలు ఇచ్చారు బాబా. నేను లేని సమయంలో నేను ఎలా జీవించాలి. దే వర్ టు రిమెంబర్ దట్ ఆల్దో దే వర్ ఫిజికల్లీ సెపరేటెడ్ ఫ్రమ్ హిమ్, దే వుడ్ షేర్ ఇన్ ది న్యూ లైఫ్ బై క్యారింగ్ అవుట్ హిజ్ ఆర్డర్స్ ఆఫ్ నాట్ possessing money or buying or accepting new things or going to cinemas and only accepting food, shelter and toilet necessities from those with whom they would be staying. చూడండి ఎంత ఖచ్చితమైన ఆర్డర్స్ బాబా ఇచ్చేశారు. నేను చెప్పిన ఆజ్ఞలు గనక మీరు పాటిస్తే మీరు కూడా ఆ నవజీవనములో పాలు పంచుకున్నట్లే. ఏమిటవి? మీరు ఏ వ్యక్తి ఇంట్లో అయితే ఉంటున్నారో ఆ వ్యక్తి నుండి మీరు ఏమేమి తీసుకోవచ్చు, ఏమేమి తీసుకోకూడదు అది కూడా లిస్ట్ చెప్పేశారు ఆయన. ఏమిటేమిటి తీసుకోవచ్చట? ఆహారం తీసుకోవచ్చట. ఒక నీడ, ఇవి ఈ గది వాడుకోవచ్చు అంటే ఆ గది వాడుకోవచ్చట. అండ్ టాయిలెట్ నెసెసిటీస్ అంటే చూడండి, స్నానంకి సబ్బు, ఆ టాయిలెట్లో టాయిలెట్ పేపరు, ఇలాగ మనం ఇవి మాత్రమే మీరు తీసుకోవచ్చు. ఏ కొత్త వస్తువును కొనరాదు. సినిమాలకు కూడా వెళ్ళకూడదు. అంటే ఖర్చు ఎక్కడికక్కడ కట్ చేయాలి కదా, లేకపోతే వాడికి బరువు అయిపోతారు మరి ఇంతమంది మనుషులు ఉంటూ ఉంటే. దే ఆల్సో హ్యాడ్ టు గివ్ అప్ ఎనీ హోప్ ఆఫ్ సీయింగ్ హిమ్ అగైన్. మళ్ళీ బాబాను చూడకపోతామా అని ఆశను కూడా చెరిపేయాలట వాళ్ళ మనసు నుంచి. ఎంత కష్టమైన విషయం చూడండి. అన్నాళ్ళు ఆయనతో ఓన్లీ. ఇప్పుడు మనబోటోడు ఎప్పుడు చూడలేడు, ఓకే చూడలకు వీలు లేదంటే పోనివ్వండి అంటాం మనం. వాళ్ళు ఇన్నాళ్ళు ఆయన దర్బారు, ఆయన సన్నిధానం అనుభవించిన వాడు వాడిని కట్ చేసాడు. మళ్ళీ ఆలోచన, ఆశ కూడా పెట్టుకోకూడదు. ఆల్ ట్రబుల్ ఈజ్ డ్యూ టు హోపింగ్. బాబా అన్నారు అసలు నీ దరిద్రాలన్నిటికీ మూల కారణము ఆశ. ఆశ, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, ఇలా కావాలి అనుకుంటే అది లేకపోతే నీకు కష్టం వచ్చేసింది, దుఃఖం వచ్చేసింది, ఇబ్బంది వచ్చేసింది. వేర్ దేర్ ఈజ్ నో హోప్ దేర్ కెన్ బి నో డిసప్పాయింట్మెంట్. ఎక్కడైతే ఆశకు తావు లేదో అక్కడ నిరాశకు కూడా తావు లేదు. ఈవేళ భోజనం ఉండదండి, ఇంతే మంచిలు తాగి పడుకోవాల్సిందే, అయినా వెళదాం అని వెళ్ళామనుకోండి, వాడు బిర్యానీ పెట్టాడు అనుకోండి, ఎంత ఆనందం అది. అంతే, వాడు పెట్టలేదు అనుకోండి, ముందే చెప్పాను కదా గురువు, ఉండదు ఈవేళ మనకి. రెడీ. బాబా మేడ్ ఇట్ క్లియర్ that whatever might happen to them after October 15th, బాబా వాళ్ళందరికీ చెప్పేశారు, అక్టోబరు 15 తర్వాత మీ అందరికీ ఏమైనా సరే, ఏమైనా అంటే ఇల్ హెల్త్, పర్సనల్ ప్రాబ్లం ఆర్ ఈవెన్ డిజాస్టర్ వాజ్ నో లాంగర్ హిజ్ రెస్పాన్సిబిలిటీ. నీకు జబ్బు వచ్చింది, నీకు సర్వనాశనం అయిపోయావు, నీకేదో వ్యక్తిగతంగా ప్రాబ్లమ్స్ వచ్చాయి, నాకు సంబంధం లేదు. తెగతప్పులు చేసి చెప్పేస్తున్నారు బాబా. అది నా బాధ్యత ఎంత మాత్రమూ కానేరదు. ఈచ్ వుడ్ హ్యావ్ టు టేక్ ఫుల్ రెస్పాన్సిబిలిటీ ఫర్ వాట్ ఎవర్ మైట్ హ్యాపెన్ అండ్ డిక్లేర్ దిస్ బిఫోర్ గాడ్. భగవంతుడు ముందు ప్రమాణం చేసి ప్రకటన చేయాల్సి ఉంటుంది మీరంతా. అక్టోబర్ 15 తర్వాత బాబాకి ఎంత మాత్రమూ సంబంధం లేదు నా విషయం, నాకు నేనే బాధ్యుడను అని భగవంతుడి ముందు ప్రకటన చెయ్యవలసి ఉంటుంది. He then told the women to wash their faces and hands and to take an oath before the impersonal God in his presence. ఈ స్త్రీ మండలందరినీ మొహాలు కడుక్కోండి, చేతులు కడుక్కోండి, అప్పుడు రండి నా దగ్గరికి అన్నారు. వెళ్ళి మొహం కడుక్కుని చేతులు కడుక్కొని వచ్చారు. అప్పుడు నిరాకారుడైన భగవంతుడికి ఇలా ప్రమాణం చేయండి నా ఎదురుగా అని బాబా వాళ్ళకి చెప్పారు. He ended the simple ceremony saying, all this is a very serious matter. ఇదంతా చాలా గంభీరమైన విషయం.
అండ్ నాట్ వన్ టు బి టేకెన్ ఆర్ ట్రీటెడ్ లైట్లీ. ఏ అక్షరాన్ని కూడా ఏదో అంటాడండి బాబా అలా కానిచ్చేయడమే, ఇలాంటి లూజు మాటలు వద్దు. ఏ అక్షరాన్ని కూడా అంత సులభంగా తీసుకోవద్దు. బట్ వైల్ టేకింగ్ ఇట్ సీరియస్లీ ఇఫ్ యూ కెన్ స్టిల్ లాఫ్ ఇట్ వుడ్ బి నైస్ ఇండీడ్. దీన్ని గంభీరంగా తీసుకుంటూనే మొహంలో చిరునవ్వును చూపిస్తే ఇంకా బాగుంటుందని నాకు చాలా ఇష్టం.